వాయు కాలుష్యంపై స్మోక్ గన్తో ఫైర్ ఏర్పాటును తప్పనిసరి చేసిన ఢిల్లీ ప్రభుత్వం అనమాట. ఇప్పుడు భవనాల టెర్రస్పై స్మోక్ గన్స్ని ఏర్పాటు చేస్తే వాయు కాలుష్య కారకాలను సంగ్రహించి నీటి బిందువుతో కలిపి కింద పడేటట్లు చేస్తుందన్నమాట. ఈ స్మోక్ గన్స్ 3000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న వాణిజ్య సముదాయాలు, మాల్స్, హోటల్స్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 5 అంతస్తుల నిర్మాణాల మీద కార్యకలాపాలు ఇతర భావాలపై వీటిని ఏర్పాటు చేయడం అనివార్యమని, అలాగే నివాస గృహాలతో పాటు అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు మాత్రమే మినహాయింపు ఉంటుందని ఢిల్లీలో చెప్తున్నారు అనమాట. ఎయిర్ పొల్యూషన్ ప్రభావం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈ ఎయిర్ గన్స్ని ఏర్పాటును తప్పనిసరి చేసింది. రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా ఎక్కువ. ప్రతి అక్టోబర్ జనవరి మధ్య గాలి నాణ్యత ఆందోళనకర స్థాయిలో ఉంటుందన్నమాట. పాఠశాలకు కూడా సెలవులు ఇస్తున్నారు ఈ టైంలోని. రోడ్డుపై వచ్చే వాహనాల విషయంలో కూడా సరిబేసి సీఎన్జీ వినియోగం తప్పనిసరి చేశారు. ఇలా ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితులు ఆశించిన మార్పు రావట్లేదు. దీంతో ఎయిర్ పొల్యూషన్ చెక్ పెట్టాలని ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎత్తైన భవనాలు, హోటల్స్ తదితర రూఫ్ టాప్ యాంటీ స్మోక్ గన్లు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు అక్కడ పర్యావరణ శాఖ గత నెల అంటే 2000 మే 29న ఉత్తర్వులు జారీ చేసింది. 2025 మే 29న ఉత్తర్వులు జారీ చేసింది అనమాట. ఎయిర్ గన్స్ తప్పనిసరి చేసింది. యాంటీ స్మోక్ గన్స్ అనమాట. వీటిని రూఫ్ టాప్పై యాంటీ స్మోక్ గన్స్ను పెట్టుకోవాల్సిందే. ఇలాగ హైదరాబాద్లో కూడాను దాదాపు ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో నగరంలో ఢిల్లీ తర ఇబ్బందులు తలెత్తొచ్చని నిపుణులు ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉండొద్దని చేస్తుందన్నమాట. ఇప్పుడు నివాస గృహాలతో పాటు అపార్ట్మెంట్, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు మాత్రం కొన్ని మినహాయింపులు ఇచ్చిందనమాట. బిల్డింగ్ సైజుని బట్టి ఏర్పాటు చేసిన యాంటీ స్మోక్ గన్ల సంఖ్యను ఆధారపడి ఉంటుందన్నమాట. 10,000 చదరపు మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న భవనంపై 3 ఏర్పాటు చేయాలి. దీనికి మించి ప్రతి 5,000 చదరపు మీటర్లకు అదనంగా మరొకటి అమర్చాలి. ఈ గన్స్తో శుద్ధి చేసే నీటిని మాత్రమే ఉపయోగించాలని, గరిష్ట వినియోగం గంటకు 100-1200 లీటర్లకు మించకుండా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నమాట. అంటే ఎయిర్ గన్స్లోనే స్మోక్ గన్స్ అనమాట. ఈ ఫైర్ వాటర్ ఇస్తుందన్నమాట. గరిష్టంగా నెలల్లో యాంటీ స్మోక్ గన్స్ ఏర్పాటు చేయాలన్నమాట. వర్షాకాలం అంటే జూన్ 15 నుంచి అక్టోబర్ వరకు మినహాయింపు ఉందన్నమాట. అంటే ప్రభుత్వం జూన్ నుంచి అక్టోబర్ వరకు మినహాయించింది. కానీ అక్టోబర్ నుంచి జనవరి వరకు కంపల్సరీ చేసింది అనమాట. రోజు ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 8:30 మధ్య ఖచ్చితంగా ఈ గన్స్ పనిచేయాలన్నమాట. ఉదయం 3 గంటలు అంటే 6:30 నుంచి 9:30 వరకు, సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు ఖచ్చితంగా ఈ గన్స్ పనిచేయాలన్నమాట. ఎయిర్ గన్స్ అంటే ప్రతి 10,000 చదరపు మీటర్ కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న భవనాలపై 3 ఏర్పాటు చేయాలి. దీనికి మించి ప్రతి 5,000 చదరపు మీటర్కి అదనంగా మరో గన్ ఏర్పాటు చేయాలన్నమాట. ఈ విధంగా ఎయిర్ గన్స్ ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది అన్నమాట. వీటి ఏర్పాటు అమలు బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, అక్కడ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటు, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటు, నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బోర్డుకు అప్పగించిందన్నమాట. వీటి ఏర్పాటు ఉల్లంఘించిన వారిపై జరిమానా విధింపు తదితరాలపై ప్రతి 3 నెలలకు ఢిల్లీ ప్రభుత్వం నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఢిల్లీలోని వాయు కాలుష్యానికి విధంగా స్మోక్ గన్స్ని ఏర్పాటు చేయాలని చెప్పిందనమాట. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం మొబైల్ స్మోక్ గన్స్ని వినియోగిస్తుంది. వాహనాలకు అమర్చి ఉండే వీటిని వాయు కాలుష్యం తీవ్రంగా ఉండే రోజుల్లో బహిరంగ ప్రదేశాలు తిప్పుతుంది. దీని నుంచి వెలువడే నీటి బిందువు గాలిలో ఉన్న కాలుష్యాన్ని తమలో ఎనుమూలు చేసుకుని కింద పడేస్తాయి. దీనివల్ల జల కాలుష్యం పెరిగి అవకాశం తక్కువ. హైదరాబాద్ వాయు కాలుష్యం ఆందోళన స్థాయిలో పెరుగుతుంది. పరిస్థితులు చేయి దాటక ముందే ఇక్కడ స్మోక్ గన్స్ వినియోగించాల్సిన అవసరం ఉందని, తొలి దశలో పారిశ్రామికలో జనసంబంధం ఎక్కువ ఉన్న ప్రాంతాలు యాంటీ స్మోక్ గన్స్ వినియోగించాలని చెప్తున్నారు. ఇది యాంటీ స్మోక్ గన్స్ అన్నమాట. ఇది ఢిల్లీలో ఉపయోగిస్తున్నారు. కంపల్సరీ చేసింది ఢిల్లీ, కానీ హైదరాబాద్లో కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉంది. కాబట్టి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.